చెప్పిన మావిగానే మాట ఎంత హాస్యాస్పదంగా ఉందో చిన్నపిల్లవాడిని అడిగినా చెప్తారు. ఇప్పుడు మనం పేరు మార్చినంత మాత్రాన మావిగన్ననో ఇంకోటనో ఏ పేరన్నా పెట్టుకోండి, దానివల్ల ఉపయోగం లేదు. కాకపోతే ఒక టైటిల్ మాత్రం సరిపోదు. ప్రభుత్వం వచ్చినా మరి ఆయన ఏమో అక్కడ అంటాడు 3 రాజధానులు అంటాడు. అది అనవసరం, మళ్ళీ అక్కడికి ఎక్కడికే తిరుగుతూ అనవసరం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు రాజధాని విషయం మీద అనేక చర్చలైతే సాగుతున్నాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అయితే అమరావతిని రాజధానిగా ఆమోదిస్తున్నట్లుగా కేంద్రం నుంచి బిల్లు కూడా పాస్ చేయించుకుంది. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రం ఆమోదం తెలుపుతున్నట్లుగానే ఉంటూ మావిగన్ అని కొత్తగా పేరుని ప్రతిపాదనలోకి తీసుకొచ్చింది. అయితే దీని మీద ఎంతో మంది విశ్లేషకులు మేధావి వర్గాలన్నీ కూడా చర్చలైతే చేస్తున్నాయి. కానీ గ్రౌండ్ లెవెల్లో రియల్ టీవీ తెలుగు గ్రౌండ్ లెవెల్లో రియాలిటీగా అసలు సామాన్య ప్రజలు ఈ రాజధాని విషయంలో ఏ పార్టీకి మద్దతుగా ఉన్నారు, అసలు దాని మీద ఎంతమందికి అవగాహన ఉందనేది ఈ రోజు తెలుసుకుందాం. పదండి. రాజధాని అనేది విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండటం వల్ల దక్షిణం వైపు ఉన్నటువంటి రాయలసీమ ప్రజలకు కానీ, ఉత్తరం వైపు ఉన్నటువంటి ప్రజలకు కానీ, వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు కానీ అందుబాటులో ఉంటుంది. ఈ మధ్య ప్రాంతంలో ఉండటం వల్ల రాష్ట్ర ప్రజలందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే కొనసాగుతుందో అది అన్ని రకాలుగా కూడా ప్రజలకి అనుకూలంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కొత్తగా మావిగన్ అని చెప్పి తీసుకొస్తుంది. అంటే చుట్టుపక్కల ప్రాంతాలైనటువంటి మచిలీపట్నాన్ని ఇలా 4-5 ప్రాంతాలు. ఇప్పుడు మనం పేరు మార్చినంత మాత్రాన మావిగన్ననో ఇంకోటనో ఏ పేరన్నా పెట్టుకోండి, ప్రదేశం అదే, జరుగుతున్నది అదే, ఉన్నది అదే, జరగబోయేది అదే. కాబట్టి మనం ఏదో చిన్న పేరు మార్చటం వల్ల పెద్దగా మార్పు అనేది ఏమీ రాదు. కాబట్టి జరుగుతున్నది అన్ని రకాలుగా మనకి మంచిగానే ఉంటుందని నేను భావిస్తాను. అమరావతి అనేది బాగుంటుంది. ఎందుకనంటే పూర్వం నుంచి అమరావతి అనేది హిందూ సాంప్రదాయంలో ఉన్నతమైనది. సో కొత్త రాజధానికి కొత్త పేరు అనేది ఏమో కానీ పాతది అమరావతి అని అంటేనే బెస్ట్. అది వెల్ నోటెడ్ నేమ్. అది ఆ కారణం చేత అదే బెస్ట్. ఇప్పుడు ఇదేదో కొత్తగా ఉంది, అది వర్కౌట్ అవ్వదు. అమరావతి రాజధానిగా ప్రకటించడం వల్ల నిజంగా ఈ ప్రాంతాలని అభివృద్ధి చెందుతుంది అంటారు. అభివృద్ధి కాదు, దానివల్ల ఉపయోగం లేదు. కాకపోతే ఒక టైటిల్ మాత్రం సరిపోదు. అమరావతి ఇప్పుడు అమరావతికి మామూలుగా ఇది ప్రాసెస్ 10 సంవత్సరాలు, ఇప్పుడు 5 సంవత్సరాలు జరిగింది ప్రాసెస్. జగన్ గారు వచ్చిన తర్వాత ఆగింది. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మళ్ళీ ప్రాసెస్ మొదలైంది. మనకంటూ మన ఏపీకి రాజధానిగా ఉంటాకే అమరావతి బెస్ట్. ఇప్పుడు వరకు ప్రాసెస్ ఫ్యూచర్లో కూడా అదే మనకి ఆమోదకరం. అమరావతి విజయవాడగా ప్రకటించడం వల్ల ఉపయోగకరమేనంటారా? ఉపయోగకరమే అండి. ఇప్పుడు అంతా కొన్ని వేల కోట్ల రూపాయలు అక్కడ పెట్టుబడి రైతులు భూములు ఇచ్చారు. చాలా మట్టుకి ఇప్పుడు ఉన్న విధానంలో అమరావతి బెస్ట్. మా అభిప్రాయం అయితే అమరావతి బాగుంటుందండి. ఎందుకనండి? మనకు అన్ని విధాలా దగ్గరగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలన్నా అభివృద్ధి చెందింది అంటారు. అభివృద్ధి పరంగా చూస్తే కంపల్సరిగా అభివృద్ధి. లాస్ట్ 5 ఏళ్ళు దాని డెవలప్మెంట్ అయిపోయింది కదా, మరి ఇప్పుడు అభివృద్ధి పనులు జరుగుతాయి అంటారా? మరి జరగాలి. ఏ ప్రభుత్వం వచ్చినా మరి ఆయన ఏమో అక్కడ అంటాడు 3 రాజధానులు అంటాడు. అది అనవసరం, మళ్ళీ అక్కడికి ఎక్కడికే తిరుగుతూ అనవసరం. ఏదన్నా ఇక్కడే ఉంటే జనాలకు మాలాంటి వాళ్ళందరికీ దగ్గరలో ఉంటుంది. నా లెక్కలో అమరావతి బెటర్ అండి. ఎందుకంటే అది చంద్రబాబు నాయుడు గారు బాగా ఆలోచించే తీసుకున్నారు నిర్ణయం. దీనికి మన దగ్గరలో ఎటు చూసినా 400 కిలోమీటర్ 500 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మధ్యలో దాన్ని అరేంజ్ చేసినట్టు అది చూశాను నేను కూడా. నాకు తెలిసి అమరావతి ఇస్ ద బెస్ట్. ప్రజలందరికీ నమస్కారాలు. మరి ఈరోజు అమరావతి రాజధాని అనేది మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆమోద ముద్రని మరి వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్ గారు మావిగన్ అని పెడితే బాగుండేది కదా అని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. అసలు ఆయనకి ఒక అమరావతి మీద ఒక క్లారిటీ లేదు.
అసలు అమరావతికి భూములు సేకరించేటప్పుడు మేము కూడా ఈ అమరావతికి అనుకూలం అని చెప్పాడు. తర్వాత 3 రాజధానులు అని చెప్పాడు. ఇప్పుడేమో మావిగన్ అని చెప్తున్నాడు. అసలు ఈయనకి రాష్ట్రం మీద సరైనటువంటి పట్టు కానీ లేదా ప్రజల మీద మంచి ఉద్దేశం కానీ జనాలను ఇబ్బంది పెట్టే ఆలోచనే తప్ప వీళ్ళకి అమరావతి ఈరోజు మనకి ఒక ప్రత్యేకంగా మనకు ఆమోద ముద్రతో వచ్చినటువంటి అమరావతి డెవలప్ అయితే ప్రపంచంలోనే అతి గొప్ప రాజధానిగా ఏర్పడుతుందని, ఆ రాజధాని ఒకవేళ ఏర్పడితే చంద్రబాబు నాయుడు గారికి పేరు వచ్చి అతను కనుమరుగైపోతాడనే ఒక భయంతో పిచ్చోళ్ళ మాట్లాడుతున్నాడు. ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. ఇలాంటి నాయకుడిని మరొకసారి రాకుండా చేయడం కోసం ఆల్రెడీ 11 సీట్లు ఆల్రెడీ ఇచ్చారు ఆయనకి. ఇంకా ఆ 11 సీట్లు కూడా వచ్చే పరిస్థితి ఇంకా లేదు. కాబట్టి ఇలాంటి నాయకుల్ని ప్రజలు ప్రోత్సహించే పరిస్థితి లేదు. ఎందుకంటే అందరికీ ఇంతకుముందు అయితే అవగాహన తక్కువ ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రజల్లో బాగా అవేర్నెస్ వచ్చింది. ఎవరు బాగా చేయగలరు, ఎవరు ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు నెలకొల్పారు అన్నది లాస్ట్ గవర్నమెంట్ చేసేటువంటి పరిపాలన అర్థమైంది. కాబట్టి శాశ్వతంగా అమరావతి అనేది ప్రపంచంలోనే గొప్ప రాజధానిగా ఉంటుందని తెలియజేస్తున్నా. గత కొన్ని రోజులుగా ఈ ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే కనుక ఆంధ్రప్రదేశ్ ఒక పక్కన అభివృద్ధి చెందుతూనే ఇంకో పక్కన సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఏదైతే గత ప్రభుత్వం రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అమరావతి రాజధానిని అసలు టోటల్గా రాజధాని అంశాన్ని కూడా నిర్వీర్యం చేసి రాజధాని లేని రాష్ట్రంగా, అలాగే ఎంతోమంది రైతులు వాళ్ళ భూములు ఇచ్చి అమరావతిని రాజధానిగా కొనసాగించడానికి వాళ్ళు సహకరించిన దాన్ని కూడా ఈయన వినాశనం చేసి అమరావతి అనే పేరు లేకుండా ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా మూడు ముక్కలాట ఆడి నిన్న మొన్నటి దాకా ఈరోజు కొత్తగా ఆయన అధికారంలో 5 సంవత్సరాలు ఉన్నప్పటికీ మూడు రాజధానులు అని చెప్పి ఈరోజు కొత్తగా ఒక పేరుని తీసుకొచ్చాడు. ఏంటంటే అతనికి అమరావతి అని పలకడమే ఇష్టం లేదు. యాక్చువల్గా అయితే అమరావతి అని పేరు పలకడం ఇష్టం లేక కేవలం మావిగన్ అనే కొత్త పేరు, అది నాకు తెలిసి రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఏ నాయకుడు కానీ కనీస కార్యకర్త కూడా మాట్లాడినటువంటి మాటలు మాట్లాడుతూ ఈ రోజుకి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద, అమరావతి రాజధాని మీద, అమరావతి రైతుల మీద విషం కక్కే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డే కాదు, వాళ్ళ వెనకాల ఉన్న నాయకులు కూడా ఎంత అవివేకులు అనేది ఈ సందర్భంగా తెలుస్తుంది. ఎందుకంటే నాయకుడు చెప్పిన మావిగన్ అనే మాట ఎంత హాస్యాస్పదంగా ఉందో చిన్నపిల్లవాడిని అడిగినా చెప్తారు. కానీ అంత అవివేకులయ్యి ఆయన వెనకాల ఉన్నటువంటి గతంలో మినిస్టర్ చేసిన వాళ్ళు అవ్వచ్చు, ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు అవ్వచ్చు, రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎంతోమంది కూడా ఈ రోజున మావిగన్ అనే పేరు చాలా మంచిదని చెప్పి ప్రపోజించడం అనేది చాలా హాస్యాస్పదం. ఇది ఎవరు కూడా అంగీకరించట్లేదు. ఈ దెబ్బతో ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం ప్రజల్ని ఇబ్బందులు పెడుతుందో ఈ మావిగన్ అనే విషయాన్ని తీసుకొచ్చిన తర్వాత పూర్తిగా ఆ పార్టీ మీద వాళ్ళ కార్యకర్తల్లోనే, వాళ్ళ నాయకుల్లోనే నమ్మకం అనేది పూర్తిగా పోయింది. అయితే ఆయన వెనకాల అంటకాగుతున్న వాళ్ళు మాత్రమే దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. కానీ అసలైన వైసీపీ కార్యకర్తలు ఎవరు కూడా ఈ మావిగన్ అనే పేరుని కానీ జగన్మోహన్ రెడ్డి వ్యవహరించే తీరును కూడా ఎవరు కూడా హర్షించట్లేదు. హర్షించకపోగా ఆయనలో ఇష్టం వచ్చినట్టుగా తిట్టడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ అమరావతి అనేది కేవలం రైతులది కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరిది, 5 కోట్ల ప్రజలందరిది కూడాను. భవిష్యత్తు కాలంలో శరవేగంగా సచివాలయాలు, అలాగే హ్యాపీనెస్ సిటీ, ఇలాగ అనేక రకమైన, అలాగే జడ్జిల బిల్డింగ్లు కావచ్చు, ఇలాగా ఎమ్మెల్యే ఎంపీ క్వార్టర్స్ అన్ని కూడా ఏర్పాటు చేసుకుని అమరావతి అనేది కేవలం రైతులది కాదు, అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం అని చెప్పి తెలియజేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు చాలా స్పీడ్గా పనులు చేస్తున్నారు. రేపు 2027 జూన్ నాటికి పనులు పూర్తి చేసి అమరావతి రాజధానిగా చిరస్థాయిగా నిలిచిపోయేది, ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకునేలాగా తయారు చేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం.